హలో గైస్! ఈ వీడియోలో మనం 3 చాప్టర్స్‌ని కవర్ చేయబోతున్నాం. దీంతో మన నెక్స్ట్ వాల్యూమ్ గూడా కంప్లీట్ అయిపోతుందన్నమాట. అండ్ ఈ వీడియోలో ఎటువంటి రీక్యాప్ లేదు. ఎందుకంటే డైరెక్ట్ చాప్టర్‌లోనే రీక్యాప్ ఉంటుంది. చలో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ప్యానెల్‌లో మనకు మళ్ళీ అదే సీన్ చూపిస్తారు. ఆ లడ్డు గాడిని గట్స్ గాడు చంపేస్తాడనమాట. అండ్ అందరూ షాక్ అవుతా ఉంటారు. లైక్ ఎలా చంపాడురా ఈడు? అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అనేసి. ఆ షాక్‌లో ఉన్నప్పుడే అక్కడున్న నైట్ గాడు వాళ్ళ మర్సనరీస్‌ని కమాన్ అటాక్ చేయండి అని చెప్పేసి ముందుకెళ్ళమని చెప్తాడనమాట. గట్స్ గాడు వాడి హెల్మెట్ ఓపెన్ చేసుకొని చూస్తాడు. అక్కడ లైట్‌గా బ్లడ్ వచ్చినట్టు వాడు ఫీల్ అవుతాడు. ఈ గ్యాప్‌లో వెనకాల నుంచి ఇంకో లడ్డుగాడు అటాక్ చేయడానికి వస్తాడనమాట. వాడు చిన్నప్పుడు చేసిన తప్పు ఈసారి చేయడు. స్ట్రెయిట్‌గా పొడిచేస్తాడు వీడిని గూడా. వీళ్ళు కింద అలా ఫైట్ చేస్తా ఉంటే పైనుంచి దూరంగా వీళ్ళనెవరో అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. పైనుంచి చూసే వాళ్ళలో ఒకడిలా అంటాడు, వావ్! ఎనిమీస్‌కి గూడా చాలా మంచి సోల్జర్స్ ఉన్నారే! వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? నువ్వు గొప్ప, వాడు గొప్ప అనేసి చెప్పు గ్రిఫిత్ అనేసి అడుగుతాడు. కట్ చేస్తే వాళ్ళిలా అనుకుంటారు, ఈ క్యాసిల్ సంగతి అయిపోయిందింకా. మనం ఇక్కడి నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత బెటర్ అనేసి అందరూ పరిగెడతా ఉంటారనమాట. నెక్స్ట్ సీన్‌లో అందరికి డబ్బులు పంచిపెట్టడం చూపిస్తారు మనకి. ఇక్కడ గట్స్ గాడిని చూపిస్తారు మనకి. అక్కడ నైట్ గాడు గట్స్‌కి డబ్బులిస్తా ఉంటాడు. ఇదిగో నీ హాఫ్ ఇయర్ డబ్బులు ప్లస్ ఇంకా నీ రివార్డ్ గూడా అని జెప్పేసి. అండ్ ఆ నైట్ గాడు ఇలా అంటాడు, అసలు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. నువ్వు ఒక బసుజో లాంటి నైట్‌ని ఎలా చంపేసావు అనేసి చాలా ఇంప్రెసివ్. నేను ఫ్రాంక్‌గా షాక్ అయిపోయా అని జెప్తాడు. లైక్ నువ్వు నా కింద అఫీషియల్‌గా పని జేస్తావా అని అడుగుతాడు నైట్ గాడు. అలా నైట్ కింద అఫీషియల్‌గా పని జేయడం అంటే నైట్స్ అప్రెంటిస్ అని అర్థం. అసిస్టెంట్ అనమాట. అండ్ ఇంకొకడు గూడా జెప్తాడు, నేను నీకు ఇప్పుడిచ్చే దానికన్నా 3 టైమ్స్ ఎక్కువ పే చేస్తా అని చెప్తాడనమాట. అండ్ అవసరమైతే నిన్ను ప్రమోట్ గూడా చేస్తా అని చెప్తాడు. కానీ గట్స్ గాడు అవేం వినకుండా వాడికిచ్చిన గోల్డ్ కాయిన్‌ని కొరికి టెస్ట్ చేస్తాడనమాట. అది రియలా ఫేకా అనేసి. ఈ నైట్ గాడు అలా అడుగుతూనే ఉంటాడు. ఈ గ్యాప్‌లో గట్స్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడనమాట. అప్పుడు ఒకసారి గట్స్ వెనక్కి తిరిగి కాంట్రాక్ట్ టైమ్ ఈరోజు వరకే గదా! సరే అయితే నేను వెళ్ళొస్తా అని చెప్పేసి ఎళ్ళిపోతా ఉంటాడు. కానీ ఈ నైట్ గాడు హే! ఒక్క నిమిషం ఆగు అనేసి, ఎందుకు నిన్ను నువ్వు ఇంత రిస్క్‌లో పెట్టుకుంటున్నావు? నాతో ఉండొచ్చు కదా! నీకు చాలా డబ్బులుంటాయి. మళ్ళీ చాలా సెక్యూర్‌గా గూడా ఉంటావు అనేసి వాడు చెయ్యి పట్టుకోబోతాడనమాట. అలా చెయ్యి పట్టేసుకుంటాడు. పట్టుకోగానే గట్స్‌కి ఎక్కడలేని కోపం వచ్చేస్తదనమాట. కోపమొచ్చి నన్ను ముట్టుకోకు అని చెప్పేసి గట్టిగా కొడతాడు వాడిని. అలా కొట్టి చాలా సీరియస్‌గా చెప్తాడు. ఇంకోసారి నన్నసలు ముట్టుకోకు అని చెప్పేసి గట్టిగా చెప్తాడనమాట. ఆ నైట్ గాడేమో ఫుల్ షాక్ అయిపోతాడు. ఆ సీన్‌ని చూసి నైట్ గాడికి కోపమొస్తదింకా. ఏదో ఒక రోజు కుక్క చావు చస్తావు నువ్వు అని చెప్పేసి తిడతాడు వాడిని. బ్యాటిల్ ఫీల్డ్‌లో అలాగే చావు అని చెప్పేసి వదిలేస్తాడు. మన గట్స్ గాడేమో అలా ఆ దారిలో నడుచుకుంటూ వస్తా ఉంటాడనమాట. వస్తుంటే ఒక రిడ్జ్ నుంచి ఒకడు గట్స్‌ని గమనిస్తాడు. గమనించి హే! ఎవరో వస్తున్నారు చూడండి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ గూడా చూసి ఇట్లా అనుకుంటారు. హే! వీడే గదా నిన్న బస్సులోని చంపేసింది అనేసి వీడిక్కడేం చేస్తున్నాడు అని అనుకుంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఇలా అనుకుంటారనమాట. వాడు మన ఎనిమీ గదా అనేసి. ఇంకొకడేమంటాడంటే అలా ఏం గాదు ఇప్పుడు వారే అయిపోయింది గదా అనేసి అనుకుంటాడు. తర్వాత ఇంకొక సోల్జర్ ఏమంటాడంటే, అవును నిన్న వాడు బసవని చంపాడు గదా! సో, వాడి జేబుల నిండా డబ్బులుండుంటాయే అనేసి అనుకుంటాడు వాడు. అలా అని ఒకసారి వెనక్కి తిరిగి నువ్వేమంటావు చెప్పు గ్రిఫిత్ అని అడుగుతాడు. అప్పుడక్కడ పడుకొనున్న గ్రిఫిత్ ఏం చెప్తాడంటే, మీకు కావాల్సినట్టు మీకు చేయండి అనేసి పెద్ద రెస్పాన్స్ ఇవ్వడనమాట. అప్పుడు ఆ సోల్జర్ గాడు అడుగుతాడు. ఓకే. అయితే మీరు నాతో పాటు వస్తారా అనేసి వెనకాల ముగ్గురిని అడిగితే వాళ్ళేమడుగుతారు, హే! కార్కస్ కొంపస్ వాడిని చంపడానికా అని అడుగుతారు. అప్పుడు అక్కడున్న ఒక అమ్మాయి నవ్విద్దనమాట వాళ్ళ అందరిని చూసి. వీడు అడుగుతాడు, నీకంత నవ్వెందుకొస్తుంది కాస్కా అనేసి. అప్పుడు తనిలా రిప్లై ఇస్తుంది, వాడిని చంపడం మీ వల్ల గాదు అనేసి. వీడేమంటాడంటే, ఓహో! అవునా చూసుకుందాంలే అనేసి అంటాడు. అప్పుడు ఇలా అంటాడనమాట, నేనే బస్సులోని చంపుదాం అనుకున్నా, అప్పుడు నేను ఫేమస్ అవ్వచ్చు గదా! అనేసి అనుకుంటాడు. ఇంకా వీడిని అలానే ఆ గోల్డ్‌ని ఉంచుకోమంటున్నావా నువ్వు? అసలు ఎట్టి పరిస్థితిలో నేను లాక్కుంటా ఆ గోల్డ్ అనేసి ఏదో అంటాడు. కట్ చేస్తే తనేమంటదంటే, "నువ్వు చస్తావు" అని జెప్పేసి మెల్లగా జెప్పిద్ది. ఈడికేమో ఎందుకో కొంచెం భయమేస్తది. కానీ అక్కడున్న సోల్జర్స్ దాన్నంత సీరియస్‌గా తీసుకోరనమాట. తర్వాత గ్రిఫిత్ దగ్గరున్న ఇంకొక సోల్జర్ ఏమంటాడంటే, "ఏం పర్లేదా గ్రిఫిత్" అనేసి అడుగుతాడు. గ్రిఫిత్ గాడేమో అసలు రెస్పాన్స్ ఇవ్వడు. ఆడలా నిద్రపోతా ఉంటాడు.
కట్ చేస్తే మనకి గట్స్‌ని చూపిస్తారనమాట. గట్స్ గాడిని చాలా స్టైలిష్‌గా చూపిస్తారు ఈ ప్యానెల్‌లో. వాడికి చిన్నగా ఏదో హార్స్ చప్పుడు వినిపిస్తది. ఇదేంటి నా ఇమాజినేషనా అనేసి వెనక్కి తిరుగుతాడు. తిరగంగానే వాడికి గుర్రాల మీద సోల్జర్స్ అందరూ కనిపిస్తారనమాట. వీడు దొంగలొచ్చారనేసి వాడి బ్యాగ్‌ని కింద పెట్టి కత్తి తీయబోతాడనమాట. వాళ్ళలా అటాక్ జేయడానికొస్తారు. గట్స్ గాడు కత్తి తీసి ఒక్కటే స్లాష్‌లో చీల్చేస్తాడు వాడి పొట్టని. వెనకాలున్న సోల్జర్స్ అందరూ షాక్. దీనమ్మా ఏంట్రా బాబు అనేసి. తర్వాత వీళ్ళ గ్రూప్‌లో నుంచి ఒక లడ్డుగాడొస్తాడనమాట. వాడొచ్చి గట్స్‌ని సమ్ విచిత్రమైన వెపన్‌తో అటాక్ జేస్తాడు. గట్స్‌కి చిన్న దెబ్బ తాకుతది. కానీ గట్స్ గాడు ఆగడు. వెంటనే ఆ వెపన్ ఉన్న హ్యాండ్‌ని నరికేస్తాడు. ఆ సీన్ జూసి వామ్మో! వీడు చాలా స్ట్రాంగున్నాడే అనేసి లోపల అనుకుంటాడు ఆ కార్కస్ గాడు. అప్పుడు పైన క్లిఫ్ నుంచి సోల్జర్స్ చూస్తారనమాట. "ఏ అటు చూడు దంతే ఇంకా ఎరాల్ వాళ్ళిద్దరు చచ్చిపోయారు. అండ్ ఆ కార్కస్ గాడు చూడు వాడే స్టార్ట్ చేసి ఎలా భయపడుతున్నాడో" అనేసి. ఎనకాల నుంచి కాస్క నవ్వుతదనమాట. "నేను చెప్పా గదా!" అనేసి. అప్పుడు కింద గ్రిఫిత్ పడుకొనుంటాడు గదా! వాడు చెప్తాడు, "ఓయ్ కాస్కా ఎళ్లి ఆ సంగతేంటో చూడు" అనేసి. అప్పుడు తను లేసి ఇట్లా అంటది, "అదేంటి నన్ను చూడమంటావు? ఇదంతా ఆ కోర్కస్ వల్లనే గదా!" అనేసి. అదే కార్కస్. అప్పుడు గ్రిఫిత్ గాడు జస్ట్ ఒక లుక్ ఇస్తాడు. ఇంకా కాస్క ఏం మాట్లాడకుండా సరే అయితే అనేసి హెల్మెట్ పెట్టుకొని ఎళ్తదనమాట. కట్ చేస్తే మనకి మళ్ళీ గట్స్ గాడిని చూపిస్తారు. అక్కడ సోల్జర్స్ ఏమో వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారనమాట. "నువ్వెళ్ళు, నువ్వెళ్ళు" అనేసి. మన గట్స్ గాడికి ఆగదు కాబట్టి సీదా కార్కస్ గాని దగ్గరికి అటాక్ చేయడానికి పరిగెడతాడు. కానీ వీడికి దూరం నుంచి ఒక యారో తగులుతదనమాట. వచ్చి గుచ్చుకుంటది. ఎవర్రా అని చూస్తే కాస్కా వచ్చి క్రాస్ బోతో కొట్టిద్ది వాడిని. "నేనిక్కడికి హెల్ప్ చేయడానికొచ్చా. కానీ మీకోసం గాదు. గ్రిఫిత్ ఆర్డర్ చేశాడు కాబట్టే వచ్చా" అని చెప్తది. "మీరందరూ నా వెనకాలుండండి" అనేసి ముందుకొస్తదనమాట తను. అలా వచ్చి క్రాస్ బోని కింద పడేస్తది. పడేసి తను స్వార్డ్‌ని తీస్తదనమాట. స్వార్డ్‌ని తీసి అటాక్ చేయడానికొస్తది. కానీ గట్స్ గాడికి చాలా పెద్ద స్వార్డ్ ఉంటది గదా! సో, ఆ పవర్‌కి తన స్వార్డ్ ఎళ్లి లైక్ లైక్ సీదా వెనక్కొచ్చేస్తది ఆ బౌన్స్‌కి. వాళ్ళు ఎంతో భయంకరంగా ఫైట్ చేస్తారనమాట. దీన్ని బట్టి మనకేమర్థమైతదంటే కాస్కా అమ్మాయైనా గూడా చాలా స్ట్రాంగ్ వారియర్ అనమాట. కానీ గట్స్ కాస్కాని గూడా ఓవర్ పవర్ ఏసేసి తన హెల్మెట్‌ని కొడతాడు. కొట్టిన తర్వాత ఆ హెల్మెట్ ఎగిరి పడతది. తన ఫేస్‌ని జూసి గట్స్ అరే! తినొక అమ్మాయా అనేసి షాక్ అవుతాడనమాట. హెల్మెట్ కింద పడడంతో కాస్కా గూడా కిందకి దూకేస్తది. దూకేసి బాస్టర్డ్ అనేసి కోపంతో ముందుకు దూసుకెళ్ళిపోతదనమాట. అట్లా చాలా ఫాస్ట్‌గా ఫైట్ జేయడం స్టార్ట్ జేస్తారు వీళ్ళు. ఎలా ఘోరంగా స్వింగ్ జేస్తా ఉంటారు వాళ్ళ స్వార్డ్స్‌ని. ఈ ఫైట్‌ని జూసి అక్కడున్న సోల్జర్స్ అందరూ షాక్ అయిపోతారనమాట. అరే! చూడండి కాస్కా గూడా వెనక్కి తగ్గాల్సొస్తుంది. మన అందరిలో కల్లా కాస్కాని ఓడించగలిగేది గ్రిఫిత్ మాత్రమే అనేసి వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారనమాట. అప్పుడు కాస్కాని చూపిస్తారు మనకి. తను గూడా లోపల అనుకుంటది. అరే! వీడు చాలా బలంగా ఉన్నాడు. హి ఈజ్ సో స్ట్రాంగ్ అనేసి అనుకుంటది లోపల. అలా ఫైట్ చేస్తూ గట్స్ గాడు గట్టిగా దోసి కాస్కాని కింద పడేస్తాడనమాట. కింద పడిన కాస్కా ఇంక ఫిక్స్ అయిపోతది మైండ్‌లో. అరే! చచ్చానురా నేను అనేసి. గట్స్ గాడు ఇంకా కత్తి పైకి లేపుతాడు. లేపి చంపేద్దాం అనుకునే లోపు ఎక్కడి నుంచో ఒక బల్లెమొచ్చి గుచ్చుకుంటది వాళ్ళిద్దరి మధ్యలో. వీడు లైక్ అట్లా పక్కకి చూడంగానే అక్కడ గ్రిఫిత్ ఉంటాడు. వాడి గుర్రం మీద వస్తాడు గ్రిఫిత్ గాడు. ఫుల్లీ ఆర్మ్డ్ మొత్తం ఆర్మర్ ఉంటది వాడికి. వాడు చూడ్డానికి ఏదో పెద్ద నైట్‌లా ఉంటాడు. ఇక్కడ కాస్కా ఏమో హే! గ్రిఫిత్ అనేసి ఆశ్చర్యపోతది. వీడేమో గ్రిఫితా ఎవడీడు అనేసి అలా లుక్కేస్తాడు. అక్కడున్న కార్కస్ గాడు చచ్చావురా నువ్వు అనేసి నవ్వుకుంటాడు వాడు. తర్వాత కాస్కా అంటది, ఓయ్ గ్రిఫిత్ వీడు చాలా బలంగా ఉన్నాడు జాగ్రత్త అనేసి. అక్కడున్న గ్రిఫిత్ గాడు ఏమంటాడంటే నువ్వు నీ స్వార్డ్‌ని కిందకి దించు అనేసి అడుగుతాడు వీడు. కానీ గట్స్ గాడు స్వార్డ్‌ని దించడనమాట. ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. తర్వాత లోపల అనుకుంటాడు గ్రిఫిత్. అయితే నువ్వు దించావా అనేసి వీడు గూడా బయటకు తీస్తాడు మెల్లగా స్వార్డ్. తర్వాత గట్స్ గాడు అటాక్ చేయడానికి ముందుకు దూకుతాడనమాట. దూకంగానే గ్రిఫిత్ గాడు చాలా మినిమల్ మూవ్‌మెంట్‌తో గట్స్ గాడి అటాక్‌ని బ్లాక్ చేస్తాడనమాట. గ్రిఫిత్ గాడి అటాక్స్ అన్నీ అటాక్స్‌లా ఉండవు. అదొక రకమైన డిఫెన్స్‌లో ఉంటాయి. ప్లస్ చాలా టాక్టికల్‌గా మూవ్ చేస్తాడు వాడి స్వార్డ్‌ని. అది చాలా చిన్నగుంటది స్వార్డ్. అయినా గూడా గట్స్ అటాక్స్‌ని ఈజీగా లైక్ ఆహ్, డైవర్ట్ చేయగలుగుతదనమాట.
ఆ సాడ్. వాడంతా తిప్పుతాడు సాడ్‌ని. అట్లా మ్యాజికల్‌గా సాడ్‌ని తిప్పుతూ, తిప్పుతూ గట్స్ చెయ్యి లోపల దింపేస్తాడు సాడ్‌ని. గుచ్చుకుపోతది. గట్స్ ఆడు సడెన్‌గా బయటకి లైక్ దూరంగా వచ్చేస్తాడు. దూకేస్తాడు. అప్పుడు లోపల అనుకుంటాడు, అరే! వీడు చాలా ఫాస్ట్‌గా ఉన్నాడే అనేసి. అక్కడున్న సోల్జర్స్ అందరూ గ్రిఫిత్, గ్రిఫిత్ అనేసి వాడిని చీర్ చేస్తా ఉంటారనమాట. అప్పుడు కాస్కా వచ్చి, అరే! సూపర్ గ్రిఫిత్ చేసావు అనేసి ఏదో అనుకుంటది. ఎనకాలున్న కార్కస్ గాడేమో వాడొక మూర్ఖుడు, లేదంటే గ్రిఫిత్‌ని ఎలా ఎదుర్కుందామని వచ్చేసాడనేసి అనుకుంటాడనమాట. కాస్కాకి కోపమొచ్చి వాడి గొంతు మీద సాడ్ పెడతది. కార్కస్ గాడి గొంతు మీద. అసలు నీ వల్లనే గ్రిఫిత్ ఇక్కడికి రావాల్సొచ్చింది అనేసి చెప్తది తను. అప్పుడు తనంటది, నీటి లోతు తెలవకుండా దానిలో మనం అడుగు పెట్టొద్దు అని చెప్పేసి. ఆడేమో అవునవును కరెక్టే అనేసి సారీ అని చెప్తాడు. అప్పుడు గ్రిఫిత్ గాడు కూడా అంటాడు, నువ్వు చెప్పింది కరెక్టే కాస్కా అని చెప్తాడు. ఇంక సరే అనేసి వాడిని వదిలేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతది. కట్ చేస్తే ఈ గట్స్ గాడు ఇంకా లెవ్వడానికి ట్రై చేస్తాడనమాట. వాడి లెఫ్ట్ హ్యాండ్ మొత్తం బ్లీడ్ అయితేనే ఉంటది ఒక పక్క నుంచి. అయినా కూడా మొండోడిలాగా లేస్తాడు వీడు. అక్కడున్నోళ్ళందరూ షాక్ అవుతారు. ఆ కాస్కా కూడా ఇలా అనుకుంటది, అసలేంట్రా వీడు ఎందుకు లేస్తున్నాడు అనేసి. వీడెంతో బలవంతంగా లేచి నుంచుంటాడు మళ్ళీ. అప్పుడు గ్రిఫిత్ గాడు కాస్కా పక్కకెళ్ళి నుంచో అనేసి అంటాడు. ఆ మాటలు విని గట్స్ గాడికి చాలా కోపమొస్తదనమాట. వాడింక ఒక్కటే చేత్తో వాడి స్వాడ్‌ని స్వింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ కళ్ళు తిరిగి పడిపోతాడనమాట. వాడికైన బ్లడ్ లాస్ వల్ల. ఇంకా అది చూసి గ్రిఫిత్ గాడు వాడి హెల్మెట్‌ని తీసేస్తాడు. తీసేసిన తర్వాత వాడి ఫేస్ ఉంటది బ్రో. దీనమ్మ వీడమ్మ ఏమో అనిపిస్తది. అలా ఉంటాడు ఈడు. గట్స్ గాడు కింద పడిపోయి ఇంకేం చేయలేక అలా కళ్ళు మూసుకొని పడుకొని పోతాడు. దీంతో గోల్డెన్ ఏజ్ 4 ఎండ్ అయిపోతది. చలో నెక్స్ట్ చాప్టర్ గోల్డెన్ ఏజ్ 5 అనమాట. ఈ చాప్టర్ స్టార్ట్‌లోనే గట్స్‌కి, ఇంకా గ్రిఫిత్‌కి ఒక ఫేస్ ఆఫ్ లాగా చూపిస్తారు. ఈ ప్యానెల్ చాలా బావుంటది చూడండి. కట్ చేస్తే ఈ చాప్టర్‌లో నెక్స్ట్ ప్యానెల్‌లో గట్స్ గాడు చిన్న పిల్లోడనమాట. వీడు ఒక పెద్ద మాన్‌స్టర్ నుంచి పరిగెడతా ఉంటాడు. అది కూడా బట్టలు లేకుండా. అండ్ ఆ పెద్ద మాన్‌స్టర్‌ని అటాక్ చేస్తా ఉంటాడు వాడి స్వార్డ్‌తో. ఎంత చేసినా కూడా ఆ మాన్‌స్టర్ లాస్ట్‌కి వీడిని పట్టేసుకోవడానికి ట్రై చేస్తా ఉంటది. వెనకాల చూస్తే గ్యాంబినో ఉంటాడు. వాడు కూడా బట్టలు లేకుండా ఉంటాడు. ఇదేం కలరా బాబు! ఇంతకి వాడు కుక్కపిల్లతో ఆడుకుంటూ ఉంటాడు. ఈ పొట్టి గట్స్ గాడేమో గ్యాంబినో, గ్యాంబినో నన్ను కాపాడు. నేను ఎంత ట్రై చేసినా గూడా ఈ సార్డ్ ఏంటి పని చేయట్లే అనేసి అంటాడు. అలా గ్యాంబినో దగ్గరికెళ్తే గ్యాంబినో ఏమంటాడు, కామెడీ చేయకు గట్స్ అనేసి నవ్వుతాడనమాట. అలా నవ్వి ఇలా చెప్తాడు, నీ చేతిలో ఉన్న సార్డ్ కాదు, అది నా రైట్ లెగ్. అది లేకుండా నేను కనీసం సార్డ్‌ని యూజ్ కూడా చేయలేననేసి. ఇంతకి తీరా చూస్తే వాడి చేతిలో ఉన్న సార్డ్ గాయమైపోతది. వాడికి ఒక లెగ్ కనిపిస్తది. ఓహ్! ఏంట్రా ఇది అనేసి వాడిని కింద పడేస్తాడు ఆ లెగ్‌ని. అండ్ ఇందాక నువ్వు మర్చిపోయావా? నేనెప్పుడో చచ్చిపోయాను. నువ్వే గదా నా గొంతులో సార్డ్‌ని దింపావనేసి. ఇంకా అప్పుడు నాకు చాలా నొప్పొచ్చిందని ఏదో చెప్తాడు. అలా చెప్పి ఆ సీన్ చూడండి మీరే ఏం చేస్తున్నాడో ఆడు. అండ్ ఇంత బాధను కలిగించిన వాడికి నేనెందుకు హెల్ప్ చేస్తా? చెప్పు షిసు నువ్వే అనేసి ఆ కుక్కని అలా అలా అంటా ఉంటాడు. ఇంతకీ ఆ కుక్క ఫేస్ షిసులా మారిపోతదనమాట. వీడేమో గ్యాంబినో నా మాట విను, నా మాట విను అని ఏదో అంటా ఉంటాడు. కానీ వాడు వినడు. కట్ చేస్తే ఎనకాల నుంచి ఆ పెద్ద మాన్‌స్టర్ గాడు పట్టేసుకొని గట్స్ గట్స్ అంటా ఉంటాడనమాట. ఇంతకి వీడెవడురా అంటే ఆ దోనోవాన్ గాడు. మనకు ఆ చాప్టర్‌లో చూపిస్తారు గదా! 3 సిల్వర్ కాయిన్స్‌కి కొనుక్కుంటాడు. ఆ జఫాడనమాట. తర్వాత వెనక నుంచి బ్యాక్‌గ్రౌండ్ నాయిసెస్ వస్తా ఉంటాయి. నువ్వు చచ్చిపోయి ఉండాల్సింది అలా అలా. అప్పుడు ఈడేమో నన్ను క్షమించు గ్యాంబినో సారీ, సారీ అనుకుంటా ఉంటాడు. అండ్ నన్ను ముట్టుకోకు, నన్ను ముట్టుకోకు అని అంటా ఉంటాడు. కట్ చేస్తే అక్కడ వీడితో పాటు ఒక అమ్మాయి ఉంటది. ఈడేమో ఎవర్రా ఈ అమ్మాయి అని ఇలా చూస్తాడు. స్లైట్‌గా కళ్ళు ఓపెన్ చేసి చూస్తే డార్క్ ఐస్ ఉన్నాయి అనేసి చూస్తాడనమాట. తర్వాత నిద్రలో నుంచి లేస్తాడు. ఎక్కడున్నాను నేను అనేసి అటు ఇటు చూస్తాడు. ఆడొక టెంట్ లోపల ఉంటాడనమాట. మెల్లగా లేస్తాడు వాడు. లేచిన తర్వాత వాడికి అరే! నేను గ్రిఫిత్‌తో ఫైట్ చేశా కదా! అని అనుకుంటాడు వాడు. అలా అలా బయటకొస్తాడు ఆడు. బయటకొస్తే అక్కడున్న సోల్జర్స్ వాళ్ళంతా మొత్తం ఏదో హడావిడిగా ఉంటది. అయితే ఓకే. ఇదొక మర్సనరీ బ్యాండా అనేసి అనుకుంటాడు వాడు. తర్వాత చూస్తే దూరంగా వానికి గ్రిఫిత్ ఇంకా కాస్కా కనిపిస్తారు. వాళ్ళేదో మాట్లాడుకుంటా ఉంటారనమాట. కాస్కా ఎందుకో షివర్ అవుతా ఉంటది. గ్రిఫిత్ ఎంత చెప్పినా గూడా వినకుండా మూతి తిప్పుకొని వచ్చేస్తా ఉంటదనమాట.
గట్స్ దగ్గరకొస్తది. గట్స్ గాడు చూసి అరే! డార్క్ ఐస్ అనేసి మళ్ళీ గుర్తుపడతాడనమాట. గట్స్ గాడిని ఫట్టని కొడతది. ఒక్క పంచ్ ఇస్తది. ఎక్కడైతే గ్రిఫిత్ గాడు పొడుస్తాడో అక్కడే మళ్ళీ కొట్టిద్దనమాట. తను కొంచెం ఏడ్చుకుంటూ ఇలా చెప్పిద్ది. "నువ్వు చచ్చుంటే బాగుండు" అనేసి అనుకుంటది. ఈడేమో అలా కింద పడిపోయి అబ్బా! ఎందుకు కొట్టిందిరా అని ఆలోచిస్తా ఉంటాడు. అప్పుడు పక్కనున్నోడు చెప్తాడనమాట. ఈ పిల్లకేసుకున్నోడు. ఏమని అంటే, "మా కాస్క ఎన్నో రోజుల క్రితమే అమ్మాయిలా ఉండడం మానేసింది. ఎందుకంటే తను మర్సనరీలా ఉండడం తనకిష్టము. అండ్ అంతేకాదు మాకన్నా తనెంతో టాలెంటెడ్ స్వర్డ్స్‌మెన్" అనేసి చెప్తాడనమాట వాడు. అప్పుడు ఈ పిల్లకేసుకున్నోడు చెప్తాడనమాట. "గ్రిఫిత్ ఆర్డర్స్ వల్ల కాస్కా నీతో 2 నైట్స్, 2 డేస్ పడుకోవాల్సొచ్చింది. ఎందుకంటే నువ్వు చాలా బ్లడ్ లాస్ అయ్యావు కాబట్టి నీ బాడీ చాలా చల్లగా అయిపోయింది. సో, నిన్ను వెచ్చగా ఉంచడానికి అలా చేసింది తను" అని చెప్పేసి చెప్తాడనమాట. అండ్ ఇలా గూడా అంటాడు. ఒక మ్యాన్‌ని వార్మ్‌గా ఉంచడం ఒక వుమెన్స్ డ్యూటీ అనేది చెప్తాడు. అలా అని చెప్పి గ్రిఫిత్ చెప్పాడు కాస్కాకి అని చెప్పి చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరి డిస్కషన్ మధ్యలో ఒకడొచ్చి "అసలు నువ్వేం చేస్తున్నావు జుడేయా" అనేసి అంటాడనమాట. ఈ జుడేయా గాడేమో సారీ నేను నిన్ను లేపేసానా అనేసి అంటాడు. గట్స్ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ గ్రిఫిత్ ఉంటాడనమాట. గ్రిఫిత్ గాడు ఇలా పరిచయం చేసుకుంటాడు. "హాయ్ నా పేరు గ్రిఫిత్. నీ పేరేంటి" అనేసి అడుగుతాడు. వీడేమో గట్స్ అని చెప్తాడు. తర్వాత గ్రిఫిత్ గాడు గట్స్ స్వార్డ్‌ని ఇస్తాడనమాట. "ఈ స్వార్డ్ చాలా బావుంది అండ్ చాలా పెద్దగుంది. నేనైతే దీన్ని ఎట్టి పరిస్థితిలో వాడలేను" అనేసి అనుకుంటాడు వాడు. తర్వాత "నాతో పాటు వస్తావా" అనేసి అడుగుతాడు. అప్పుడు గట్స్ గాడు కూడా షర్ట్ ఏసుకొని గ్రిఫిత్‌తో నడుచుకుంటూ అలా ఎళ్తాడనమాట. దూరం నుంచి అందరూ చూసి గ్రిఫిత్ ఏం చేస్తున్నాడు అనేసి అనుకుంటారు వాళ్ళు. అప్పుడు ఇక్కడున్న కార్కస్ గాడు అంటాడు. "అసలు గ్రిఫిత్ ఏం ఆలోచిస్తున్నాడు? అలాంటి మూర్ఖుడిని ఎందుకు కాపాడాలి? ప్రాబబ్లీ వాడిని ఒక యాలే చేసుకుందాం అనుకుంటున్నాడేమో" అంటాడు. యాలీ అంటే ఫ్రెండ్ అనమాట. అప్పుడు పక్కనే ఉన్న ఒక చిన్న పిల్లోడు ఇలా చెప్తాడనమాట. వాడొక క్రాస్ బోన్ తయారు చేస్తా ఉంటాడు. ప్రాబబ్లీ అతను చాలా స్ట్రాంగ్ గదా! అతనొచ్చే బ్యాటిల్స్‌లో చాలా హెల్ప్ చేయొచ్చు. అందుకే అలా ఫ్రెండ్ చేసుకుంటున్నాడేమో అనేసి అంటాడు ఆ బుడ్డోడు. ఈ కార్కస్ గాడు లేచి వాడి చేతిలో ఉన్న క్రాస్ బోన్ తన్నేసి ఆహ్, ఆ సోది చెప్పడం ఆపు రికెట్ అనేసి అంటాడనమాట. అప్పుడిలా అంటాడు. "ఆ మూర్ఖుడు ఎరాల్డ్ ఆర్మ్‌ని నరికేసాడు. ఇంకా డంటెన్ గూడా చంపేసాడనేసి" చెప్తాడు. అలాంటోడిని మనము జస్ట్ అలా ఎలా వదిలేస్తాము అనేసి అంటాడనమాట. అప్పుడు ఈ రికెట్ బుడ్డోడు అంటాడు. "అసలు స్టార్ట్ చేసిందే నువ్వు గదా!" అనేసి. ఈ కార్కస్ గాడేమో అక్కడ దూరంగా ఉన్న ఇంకొక అతన్ని అడుగుతాడు. నేను చెప్పింది కరెక్టే గదా పిప్పిన్" అనేసి. ఆ పిప్పిన్ అనే లడ్డుగాడేమో ఏమనకుండా సైలెంట్‌గా ఉంటాడనమాట. వీళ్ళందరూ గట్స్ ఇంకా గ్రిఫిత్‌ని అబ్జర్వ్ చేస్తా ఉంటారు. గట్స్ గాడేమో అసలు ఎవరు వీళ్ళంతా అనేసి. వీళ్ళందరూ నన్నింత ఆహ్, దారుణంగా ఎందుకు చూస్తున్నారు అనేసి అడుగుతాడు గ్రిఫిత్‌ని. గ్రిఫిత్ ఏమంటాడంటే, "ఇదే బ్యాండ్ ఆఫ్ ది హాక్" అని చెప్తాడనమాట. గట్స్ గాడు ఆ మాటలు విని షాక్ అవుతాడు. బ్యాండ్ ఆఫ్ ది హాకా అనేసి. అప్పుడు గ్రిఫిత్ అడుగుతాడు, "నీకు మా గురించి తెలుసా" అని. వాడేమో "అవును తెలుసు. జస్ట్ రూమర్స్ విన్నా" అనేసి చెప్తాడు వాడు. ఈ బ్యాండ్ ఆఫ్ హాక్ అనే మర్సనరీ గ్రూప్ ఏ సోల్జర్ అయినా చివరాఖరిగా పోరాడాలి అనుకునే గ్రూప్ అనమాట. అంటే దానర్థం వాళ్ళు చాలా స్ట్రాంగ్ అని అర్థం అనమాట. ఇంకొకడు కూడా చెప్తాడు. అసలు మీ వల్లనే 3 రోజుల్లో అయిపోవాల్సిన ఆ క్యాసిల్ సీజ్ నాకు 3 నెలలు పట్టింది అనేసి చెప్తాడు వాడు. అండ్ ఐ మీన్ ఇదంతా వాడు లోపలే అనుకుంటా ఉంటాడు. అండ్ ఇలా చెప్తాడు. నేనసలు గమనించనే లేదు వీళ్ళందరూ చూడడానికి చాలా యంగ్‌గా ఉన్నారు అనేసి. తర్వాత అలా మాట్లాడుకుంటూ టెంట్‌లో నుంచి చాలా దూరంగా వచ్చేస్తారు. వచ్చేసి "అరే! వాట్ హావ్ యూ" అనేసి గ్రిఫిత్ వాడు ఒళ్ళొంచుకుంటాడు. అప్పుడు గట్స్ గాడు అడుగుతారు. లైక్ "అసలెందుకు నువ్వు నా గుండెనెందుకు పొడవలేదు? నీకు చాలా ఈజీ గదా! నన్ను చంపేయడం అనేసి. నువ్వెందుకు మిస్ చేసావు" అని అడుగుతాడు. "అసలు నన్నెందుకు చంపలేదు" అనేసి అడుగుతాడు. గ్రిఫిత్ గాడు వెనక్కి తిరిగి చెప్తాడిట్లా. "ఎందుకు అంటే నేను రియలైజ్ అయ్యాను. నాకు నువ్వు కావాలి గట్స్" అనేసి చెప్తాడు. అక్కడ వెనకాల నుంచి కాస్క ఇదంతా వింటా ఉంటదనమాట. గట్స్ గాడేమో "ఎవడ్రా నువ్వు? నువ్వేమైనా తేడాగాడు" అనేసి తేడాగా చూస్తాడు. అప్పుడిలా చెప్పొస్తాడు. "మేము కూడా ఉన్నాం ఆ క్యాసిల్‌లో 4 రోజుల క్రితము. ఆ టైంలో నువ్వు బసుతో ఫైట్ చేయడం మేము చూసాము" అనేసి చెప్తాడనమాట. అదెంతో డేంజరస్ అయిన ఫైట్ అనేసి చెప్తాడు.
ఒకవేళ బస్సులో యాక్స్ అనేది క్రాక్ అయ్యుండకపోయుంటే, నీ తలెప్పుడో చిత్తు చిత్తు అయిపోయేదని జెప్తాడనమాట. అటు సైడేమో ప్రాబబ్లీ అనేసి వదిలేస్తాడు. పెద్ద సీన్ జేయడు వాడు. అంటే నిజమేలే అని ఒప్పుకుంటాడు వాడు. ఈ గ్రిఫిత్ గాడేమో అవును నువ్వు చాలా హానెస్ట్‌గున్నావు అనేసి చెప్తాడు. తర్వాత గట్స్ ఫైట్ చేశాడని డిస్క్రైబ్ చేశాడనమాట. నువ్వు ఫైట్ చేసేది ఎలా ఉంటదంటే, అదేదో నీ సొంత లైఫ్‌తో నువ్వు జూదం ఆడుతున్నట్టు ఉంటదని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఒక బసుజో లాంటి మాన్‌స్టర్ లేదా మా కార్కస్ లాంటి చాలా సోల్జర్స్ గ్రూప్ వచ్చినా గూడా, నీకు కొంచెం గూడా భయం లేకుండా వాళ్ళ ముందుకెళ్ళి ఫైట్ జేస్తావు. అండ్ ఆబ్వియస్ దాన్ని కరేజ్ అనే అంటారు అనేసి పొగుడుతాడనమాట గట్స్‌ని. ఇదంతా జూస్తే నాకేమనిపించిందంటే, నువ్వు ఇంటెన్షనల్‌గా నిన్ను నువ్వు ఎంతో రిస్క్‌లో పెట్టుకుంటున్నావు. అంతే కాకుండా ఆ రిస్క్ నుంచి బ్రతికి బట్టగట్టడానికి ఎంతో స్ట్రగుల్ అవుతున్నావు అనేసి చెప్తాడు. నాకు నిన్ను జూస్తే అలానే అనిపిస్తుంది అనేసి చెప్తాడనమాట. నువ్వు చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నావు అనేసి అంటాడు. తర్వాత నువ్వు నాకెంతో నచ్చావు అనేసి ఒక కైండ్ ఆఫ్ క్రీపీ స్మైల్ ఇస్తాడు. గట్స్ గాడికి అసలు ఏం చెప్పాలో అర్థం కాదు. వాడు బిక్క మొహం ఏసుకొని అలా చూస్తా ఉంటాడు. ఈ గ్రిఫిత్ ఏమో నాకు నువ్వు కావాలి గట్స్ అనేసి డైరెక్ట్‌గా చెప్పేస్తాడనమాట. వీడికేమో ఇంకా అర్థం కాదసలు. వీడు లోపల లోపల ఇలా అనుకుంటాడు. అసలు ఎవడీడు? వీడి గురించి వీడు ఏమనుకుంటున్నాడు? మనుషులతో ఇలా మాట్లాడుతున్నాడేంటి అనేసి విచిత్రంగా చూస్తాడు గ్రిఫిత్‌ని. తర్వాత ఇలా అంటాడు. ఒకవేళ నేను ఒప్పుకోకపోతే అని అంటాడు. అప్పుడు గ్రిఫిత్ అడుగుతాడు. అదేంటి నువ్వు ఒప్పుకోవా అనేసి. అవును ఒప్పుకోనురా అనేసి గట్టిగా అంటాడు గట్స్. తర్వాత వీడికి చేయి దగ్గర నొప్పొచ్చిద్ది. వీడేమంటాడంటే, నేనెవరో నీకు తెలిసినట్టే మాట్లాడుతున్నావు గదా! అనేసి గట్స్ అరుస్తాడు. అసలు నీకేం తెలుసని నువ్వు అనుకుంటున్నావు? అయినా మనం ఒక్కసారి గూడా కలవలేదు అనేసి అంటాడనమాట. అప్పుడు ఈ గ్రిఫిత్ గాడు ఏమంటాడంటే, అవును నిజమే నాకేం తెలవదు. నేను ఏం ఫీల్ అయ్యానో అది చెప్పాను నీతో అంతే అనేది అంటాడు వాడు. ఈ గట్స్ గాడేమో నువ్వు చెప్పేది నాకెంతో చిరాకుగా ఉంది అనేసి అంటాడు. తర్వాత ఇలా అంటాడు. ఫస్ట్ ఏమో నువ్వు నన్ను పొడిచావు. పొడిచిన తర్వాత ఇప్పుడు మన మీద ఫ్రెండ్స్ అన్నట్టు మాట్లాడుతున్నావేంటి అనేసి అంటాడనమాట. అండ్ నువ్వే నన్ను ఫస్ట్ అటాక్ చేసావు. అది మర్చిపోతున్నావేంటి అనేసి ఇంకోసారి గుర్తు చేస్తాడు. అండ్ నేను మీ మనుషుల్లో ఒకడిని చంపేశాను. అది గుర్తుపెట్టుకో అనేసి చెప్తాడు. నువ్వు నేను ఎనిమీస్ అనేసి గుర్తు చేస్తాడనమాట. అప్పుడు గ్రిఫిత్ గాడు అయితే ఏంటి నువ్వేం చేస్తావు అనేసి అడుగుతాడు. గట్స్ గాడు ఓహ్! అదా! అది సింపుల్ అనేసి సార్ట్ తీస్తాడనమాట బయటకి. సార్ట్ తీసి మనము ఈ విషయాన్ని సెటిల్ చేసుకుందాం అనేసి అంటాడు. అప్పుడు ఇలా అంటాడు. ఒకవేళ నేను విన్ అయితే నేను కూడా నీ చెస్ట్ లోపల మ్యాచింగ్ హోల్‌ని ఇస్తా. అంటే వీడు పొడిచాడు కదా! అలానే పొడుస్తా అని చెప్తాడు. అప్పుడు గ్రిఫిత్ అడుగుతాడు. ఒకవేళ నేను విన్ అయితే నాకేంటి అనేసి. వీడేమంటాడు, అప్పుడు నువ్వు నన్ను ఒక సోల్జర్‌ని చేసుకో అని అంటాడు. సోల్జర్‌ని గాని, ఫ్లాగ్ బాయ్‌ని గాని ఏదో ఒకటి చేసుకో నేను పట్టించుకోను అనేసి అంటాడనమాట. అప్పుడు గ్రిఫిత్ సరే ఆల్ రైట్ అనేసి సార్ట్‌ని తీస్తాడు. వాడిలా అంటాడు. నేను కూడా ఫోర్స్‌తో పనులు చేయడానికి ఇష్టపడతాను అని చెప్తాడనమాట. అక్కడి నుంచి కాస్క బయటకొచ్చి హే గ్రిఫిత్ అనేసి గట్టిగా అరుస్తది. గ్రిఫిత్ గాడేమో దీనిలో నుంచి నువ్వు దూరంగా ఉండు కాస్క అనేసి చెప్తాడు. అప్పుడు వాడిలా అంటాడు. నాకు కావాల్సినవి ఎట్టి పరిస్థితుల్లో నేనే ఆహ్, సాధించాలి అనేసి చెప్తాడనమాట. తర్వాత గట్స్ గాడికి కోపమొస్తది. ఏంట్రా వీడు ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. వీడిని చూస్తేనే నాకు వాంతొస్తుంది అనేసి స్వాడ్‌ని బయటికి తీసి గట్టిగా స్వింగ్ చేస్తాడనమాట. గ్రిఫిత్ గాడేమో చాలా మ్యాజికల్‌గా ఫైట్ చేస్తాడు. వాడికున్న చిన్న స్వాడ్‌తో ఎంతో సున్నితంగా లైక్ గట్స్ గాడి అటాక్స్‌ని డైవర్ట్ చేస్తాడనమాట. అప్పుడు అక్కడున్నోళ్ళందరూ ఏమైంది అనేసి చూస్తారు అక్కడికి. అక్కడ వాళ్ళకి కనిపిస్తారు. వీళ్ళిద్దరు ఫైట్ చేయడం. వీళ్ళిద్దరు ఎంతో భయంకరంగా ఫైట్ చేస్తా ఉంటారనమాట. వాళ్ళ స్వార్డ్ మూవ్‌మెంట్ చాలా ఫాస్ట్‌గా ఉంటది. అండ్ గట్స్ గాడి పేస్‌ని గ్రిఫిత్ ఈజీగా మ్యాచ్ చేయగలుగుతాడు. అండ్ ఎంతో విచిత్రంగా వీడు స్వార్డ్‌ని తిప్పుతా ఉంటాడనమాట గ్రిఫిత్ గాడు. అలా తిప్పుతూ తిప్పుతూ గట్స్ గాడి బైసెప్‌ని టేర్ చేసేస్తాడు. కాస్కా ఆ సీన్‌ని చూసి చాలా హ్యాపీ అయితది. అప్పుడు గట్స్ గాడు లోపల అనుకుంటాడు. నాకున్న స్వార్డ్‌తో నేను ఆహ్, స్టీల్ ప్లేట్స్‌ని కూడా ఈజీగా స్లైస్ చేయగలను అనేసి. కానీ వీడేంటి జస్ట్ ఆ చిన్న బ్లేడ్‌తో నా బ్లేడ్‌ని ఈజీగా డైవర్ట్ చేసేస్తున్నాడు. అది కూడా ఒకటే చేత్తో ఎలా చేస్తున్నాడు అనేసి చాలా షాక్ అవుతాడనమాట. వీడున్నాడే వీడు చాలా స్ట్రాంగ్ అనేసి లోపల అనుకుంటాడు. అప్పుడు గ్రిఫిత్ గాడేమో
నీకు కావాలంటే మనం ఈ ఫైట్‌ని పోస్ట్‌పోన్ చేయొచ్చు. ఎందుకంటే నీకింకా దెబ్బలు అలాగే ఉన్నాయి గదా! నువ్వు డిసడ్వాంటేజ్‌లో ఉంటావేమో అనేసి అంటాడు. కానీ ఈడేమో ఆగడనమాట. ఆగకుండా దూసుకొచ్చేస్తాడు. ఇంకా అలానే ఫాస్ట్‌గా ఊపుతూనే ఉంటాడు, ఊపుతూనే ఉంటాడు. నేను గెలుస్తా, నేను గెలుస్తా, ఎట్టి పరిస్థితుల్లోను విన్ అవుతా అనేసి లోపల ఇలా అనుకుంటాడు. ఫాస్టర్, స్ట్రాంగర్ అనేసి ఇంకా ఊపుతూనే ఉంటాడు సార్డ్‌ని. ఆ సీన్ చూసి కాస్క కొంచెం టెన్షన్ అయితదనమాట. అక్కడికొచ్చిన సోల్జర్స్ అందరూ ఆహ్, వాడు మూర్ఖుడు, చంపేయండి వాడిని అంటారనమాట. అప్పుడు కాస్కా వాళ్ళని ఆపేస్తది. ఆపండి మీరేం చేస్తున్నారు? ఇది గ్రిఫిత్ ఆర్డర్ ఇంటర్ఫియర్ కాకండి అనేసి. ఆ కార్కస్ గాడేమో మూర్ఖుడిలాగా ఇదే మన ఛాన్స్ వాడిని చంపడానికి నువ్వు పక్కకెళ్ళనేసి ఇట్లా తోస్తాడు కాస్కాని. కాస్కా కోపమొచ్చి సార్డ్ పెడతదనమాట. నువ్వెప్పుడు బాస్ అయ్యావు? ఇక్కడ గ్రిఫిత్ ఆర్డర్సే అబ్సల్యూట్ అనేసి బెదిరిస్తది వాడిని. ఆడు భయపడతాడు. కట్ చేస్తే మనకి గ్రిఫిత్‌ని చూపిస్తారు. గ్రిఫిత్ గాడేమో వాయమ్మో! వాడు కట్ చేస్తూనే ఉంటాడు. కట్ చేస్తూనే ఉంటాడు. గట్ సైడ్‌కి మొత్తం ఘాట్లే ఘాట్లు. మొత్తం బ్లడ్ వస్తూనే ఉంటది బయటకి. వాడు సార్డ్ భలే తిప్పుతాడసలు. గట్స్ గాడి బాడీ మొత్తం కట్సే ఉంటాయి మొత్తం. వాడు ఇంకా ఒక రకంగా చీట్ చేస్తాడనమాట. వాడు సార్డ్‌తో కిందున్న గడ్డిని లేపుతాడు. అదెళ్ళి గ్రిఫిత్ గాడి కళ్ళలో పడతది. తర్వాత చంపేద్దామనేసి లేపి కట్ చేద్దామని ట్రై చేస్తాడు. కానీ ఈ సీన్ వేరే లెవెల్ బ్రో. ఆడు సీదా గట్స్ గాడి సార్డ్ ఎక్కి నుంచుంటాడు. బ్యాలెన్స్ చేస్తూ. అక్కడున్న ప్రతి ఒక్క సోల్జర్ కళ్ళల్లో మనకి ఆహ్, ఏం ఏం చేస్తున్నాడురా వీడు అనేసి కనిపిస్తది. వాడు స్లైట్‌గా వెనక్కెళ్ళి గట్స్ గాడి సార్డ్‌ని కిందకొంచేటట్టు చేసి వీడు కత్తి పెడతాడనమాట గొంతుకి. అక్కడున్నోళ్ళందరూ షాక్ అయిపోతారు. అరేయ్! అసలు చూసావా నమ్మశక్యంగా లేదు అనేసి. గ్రిఫిత్ వాడిని ఓడిచ్చేసాడు అనేసి అనుకుంటారు వాళ్ళందరూ. అప్పుడు గ్రిఫిత్ చెప్తాడు. "నువ్వు నాకు ఇంకా నచ్చావు. నువ్వు గెలవడానికి ఎంత లోతుకైనా దిగజారుతావు" అనేసి అంటాడనమాట. అప్పుడు ఇట్లా అంటాడు. "ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నావా" అనేసి. గట్స్ గాడేమో "నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావురా" అనేసి అరిచిన తర్వాత, "నీకు నేను చూపిస్తాను ఆగు" అనేసి అసలు నోటిని ఎలా వాడాలో అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత అలా గొంతుకు పెట్టిన సాడ్‌ని నోటితో కొరుకుతాడు బ్రో. దీంతో గోల్డెన్ ఏజ్ 5 ఎండ్ అయిపోతుంది. కట్ చేస్తే మళ్ళీ అదే సీన్ చూపిస్తారు. గట్స్ గాడు ఎంతో బలంగా కొరికి పట్టుకుంటాడనమాట ఆ సాడ్‌ని. గ్రిఫిత్ గాడు ఎంత మూవ్ చేయాలనుకున్నా కూడా కదలదసల ఆ సాడ్. గట్స్ గాడి నోట్లో నుంచి బ్లడ్ వస్తూనే ఉంటది. ఈడేమో గట్టిగా వీడి సాడ్‌ని లాగేస్తాడనమాట. లాగేసి ఎత్తేస్తాడు సీదా మొత్తం. గ్రిఫిత్ గాడు బ్యాలెన్స్ ఔట్ అయిపోయి కింద పడిపోతాడనమాట. ఆ సాడ్ ఇంకా వీడి నోట్లోనే ఉంటది. అసలు ఈడేం ఆలోచిస్తున్నాడో ఏమో గానీ, సీదా గ్రిఫిత్ గాడిని టాకిల్ చేస్తాడు. ఆడిని పట్టుకొని రెస్ట్‌ల్ చేయడానికి ట్రై చేస్తాడనమాట. ఇంకా సాడ్‌ని కింద పడేసి చేత్తో గుద్దడం స్టార్ట్ చేస్తాడు. అలా కొట్టి, కొట్టి కొడుతూనే ఉంటాడింకా. తంతాడు సీదా గ్రిఫిత్ గాడిని. ఆడెళ్ళి కింద పడతాడనమాట. నోట్లో నుంచి బ్లడ్ వస్తది వాడికి. ఈ సోల్జర్స్ అందరూ నో వే వీడేం చేస్తున్నాడు అనేసి షాక్ అవుతారు వాళ్ళు. గ్రిఫిత్ ఏంటి ఓడిపోతున్నాడు అనేసి అనుకుంటారు. అక్కడున్న కార్కసాడేమో మూర్ఖులారా గ్రిఫిత్ ఓడిపోడు. అదొక స్ట్రాటజీ అంతే అనేసి కవర్ చేస్తా ఉంటాడు. వేరే సోల్జర్స్ అంటారనమాట. కానీ నేను గ్రిఫిత్‌నెప్పుడు నేల మీద పాకడం చూడలేదు అనేసి అంటారు. గట్స్ గాడేమో ఆహ్, ఏదో సాధించినోడిలా నుంచుంటాడు. కానీ నోట్లో నుంచి మస్తు బ్లడ్ వస్తది వాడికి. అప్పుడు వాడు గ్రిఫిత్‌ని ఎక్కిరిస్తాడు. "నీ బ్లడ్ ఎలా ఉంది టేస్ట్? నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైమ్ నిన్నెవరైనా కొట్టడము. అంత అందమైన ఫేస్ నేనెక్కడ చూడలే" అనేసి అంటాడు వాడు. అయిపోయిందిరా నీ సంగతనేసి వాడు మళ్ళీ పంచ్ ఇవ్వడానికి స్టార్ట్ చేస్తాడు. కానీ గ్రిఫిత్ గాడు అదొక ఈవిల్ స్మైల్ ఇచ్చి గట్స్ గాడి చెయిన్ పట్టుకుంటాడనమాట. పట్టుకొని ఇలా లాగేస్తాడు. లైక్ అదొక షోల్డర్ లాక్ పొజిషన్‌లోకి తీసుకొస్తాడు గ్రిఫిత్. తీసుకొచ్చి గట్స్ గాడిని నేల మీద పడేస్తాడనమాట. అది చూసి అందరూ షాక్ అసలు. తర్వాత గ్రిఫిత్ గాడు అంటాడు, "నువ్వు చేసింది బానే ఉంది. కానీ ఇప్పుడు నువ్వు ఓటమిని అంగీకరించు. లేదంటే నేను నీ షోల్డర్‌ని డిస్‌లొకేట్ చేస్తా" అనేసి బెదిరిస్తాడనమాట. తొందరగా నిర్ణయించుకో అనేసి గట్టిగా అరుస్తాడు. కానీ గ్రిఫిత్ గాడు ఏమి ఎంత పెయిన్ ఇన్ఫ్లిక్ట్ చేసినా గూడా లైక్ గట్స్ గాడు ఒప్పుకోడనమాట. ఆడి నోట్లో నుంచి బూతులే వస్తాయి. ఇంకా గ్రిఫిత్ గాడికి కోపమొచ్చేసి వాడి షోల్డర్‌ని విరగ్గొట్టేస్తాడు ఈడు సీదా. తర్వాత కార్కస్ గాడు చూసావా గ్రిఫిత్‌ని ఎదిరిస్తే ఏమవుతుందో అనేసి నుంచో అనేసి వాడిని లేపుతాడనమాట. గ్రిఫిత్ గాడొచ్చేసి ఆపు అనేసి ఇట్లా చేయి లేపుతాడు. లేపిన తర్వాత గట్స్ గాడిని వియర్డ్‌గా పట్టుకుంటాడనమాట. పట్టుకొని
ఇప్పుడు నువ్వు నాకు చెందిన వాడివి అనేసి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాడు ఆడు. తర్వాత అక్కడ ఉన్న సోల్జర్స్ అందరూ అడుగుతారు. అదేంటి నువ్వు చెప్పేదేంటి అనేసి. తర్వాత గ్రిఫిత్ గాడు అంటాడు, ఈ క్షణం నుంచి వీడు మన బ్రాండ్ ఆఫ్ హాక్‌లో ఒక సభ్యుడు అనేసి చెప్తాడనమాట. అక్కడున్నోళ్ళందరూ గొనుక్కుంటారు లోపల. అరే! ఏంటి ఇది? ఏంటిది? అనేసి. పైనుంచి కాస్కా చూసి ఇలా ఎప్పుడు గ్రిఫిత్ చెప్పలేదే ఇంతకుముందు అనేసి అనుకుంటది లోపల. ఐ వాంట్ యూ అనేసి, నువ్వు నాకు కావాలి అనేసి, ఎవరితోని చెప్పలేదు గదా! అనేసి లోపల అనుకోని కోపంగా అక్కడి నుంచి నడుచుకుంటూ ఎళ్ళిపోతది. తర్వాత మనకి టెంట్‌లని చూపిస్తారు. ఆ రోజు రాత్రి అయిపోతది. లోపల నుంచి ఒక వాయిస్ వస్తది. నేను ఓడిపోయాను, నేను ఓడిపోయాను అనేసి వాయిస్ ఇనిపిస్తది. అరే! నేనెంతో దారుణంగా ఓడిపోయాను అనేసి అనుకుంటూ ఉంటాడు. ఎవడ్రా అంటే ఆడు గట్స్ అనమాట. అసల ఆ గ్రిఫిత్ గాడి మొహం చూస్తే ఆడేవో ఇన్నోసెంట్ చిన్న పిల్లోడిలా ఉన్నాడు అనేసి అనుకుంటాడు వాడు. ఆడు అంత చిన్న పిల్లోడిలా ఇన్నోసెంట్‌గా ఉన్నా కూడా అసలు సెకండ్ థాట్ లేకుండా నా షోల్డర్‌ని డిస్‌లొకేట్ జేషిండు. ఏదో ఒక బొమ్మ నుంచి చెయ్యి లాగేసినట్టు అనేసి అనుకుంటాడు వాడు. అసలెవడ్రా వీడు అనేసి పడుకుంటాడు అలానే వెనక్కి తిరిగి. బయట వాడికి సౌండ్‌లు ఇనిపిస్తా ఉంటాయి. ఒక 7 మెంబర్స్ గ్రూపొచ్చేసి "హే కార్కస్ నువ్వు నిజంగానే వాడిని చంపేద్దాం అనుకుంటున్నావా?" అనేసి అరుస్తాడు ఒకడు. అప్పుడు కార్కస్ గాడు అంటాడు, "మీ అందరికీ గూడా వాడంటే ఇష్టంలే గదా! వాడు డాంటెని చంపేషిండు" అని అంటాడు. ఈళ్ళేమో కానీ వాడు చాలా పవర్‌ఫుల్ గదా! గ్రిఫిత్‌ని ఓడించేదాకా తీసుకొచ్చాడు అనేసి అంటారు. అప్పుడు ఈ కార్కస్ గాడు అంటాడు, "మీరేం కంగారు పడకండి. వాడికి చాలా దెబ్బలు తగిలినాయి. మనం వాడిని నిద్రలోనే చంపేయొచ్చు" అనేసి అంటాడనమాట. అండ్ అలా చంపేసి వాడిని ఎక్కడైనా అడవిలో పడేస్తే గ్రిఫిత్ గూడా ఆడు పారిపోయి ఎళ్ళిపోయాడేమో అని అనుకుంటాడు. అని అలా మాట్లాడుతా ఉంటాడు. లోపల నుంచి గట్స్ అనుకుంటాడు, వీళ్ళసలు నాకు ప్రాబ్లమే కాదనేసి స్వాడ్‌ని ఎత్తుతాడనమాట. బయట నుంచి ఈళ్ళు ప్లానేస్తారు. ఓకే సామ్ ఎళ్ళు నువ్వు అనేసి అంటాడు ఈడు కార్కస్ గాడు. అప్పుడేమో కాస్కా వచ్చేసి చాలింక ఆపండి అనేసి అంటది. వాడికి దెబ్బలు తగిలినయి అన్నంత మాత్రాన మీరు వాడిని ఓడించగలరని గాదు అనేసి చెప్తదనమాట తను. మీరందరూ మీ టెంట్స్‌కెళ్ళిపోండి. ఇక్కడుండి నేను చూసుకుంటా అనేసి కాస్కా చెప్తది. ఆళ్ళందరూ ఆ! ఓకే. ఓకే. అనేసి అక్కడి నుంచి ఎళ్ళిపోతారనమాట. అప్పుడు ఈ కార్కస్ గాడు అరుస్తాడు. "ఏ కాస్కా నువ్వసలెందుకు ఎప్పుడు వాడి సైడే తీసుకుంటావు" అనేసి అలా అరుస్తాడు. అప్పుడే కార్కస్ గాడు ఎక్కిరిస్తాడు కాస్కాని. "నువ్వొక హోర్‌లాగా వాడితో పడుకోవాల్సొచ్చింది 2 రోజులు. లేదంటే నీకు వాడికి మధ్యలో ఏమైనా అయిందా" అనేసి అడుగుతాడు వాడు. ఎందుకంటే తినెప్పుడు వాడి సైడే తీసుకుంటుంది గదా! కాస్కా కోపమొచ్చి సాడ్‌ని గొంతుకు పెట్టిద్దనమాట. "ఇంకోసారి చెప్పురా" అనేసి అరుస్తది. తర్వాత ఈడేమో ఓకే. ఓకే. జస్ట్ జోక్ అనేసి అంటాడు. తర్వాత అక్కడి నుంచి ఎళ్ళిపోతాడు ఆడు పరిగెట్టుకుంటూ. కట్ చేస్తే గట్స్ గాడు బయటకొస్తాడనమాట. అప్పుడు గట్స్ గాడు కాస్కాని చూసి ఇలా అంటాడు. ఇప్పటి వరకు నేను నీకు 2 సార్లు రుణపడి ఉన్నాను. ఇప్పటికైతే నీకు థాంక్స్ చెప్తున్నా అనేసి వదిలేస్తాడు. అప్పుడు కాస్కా అంటది. "నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు. నేను జస్ట్ గ్రిఫిత్ ఆర్డర్స్‌ని అనుసరిస్తున్నాను" అని చెప్పేసి అంటది. గ్రిఫిత్ చెప్పకపోయుంటే నువ్వేమైతే నాకేంటి అనేసి అనుకుంటది లోపల. తర్వాత గట్స్ గాడు అలా దిక్కులు చూస్తూ ఉంటాడు. అప్పుడు కాస్కా అంటది, "వచ్చే బ్యాటిల్‌లో ఆహ్, చం చచ్చిపో" అనేసి అలా తిట్టేసి అక్కడి నుంచి ఎళ్ళిపోతదనమాట. గట్స్ గాడేమో లోపలికెళ్ళి పడుకుంటాడింకా ప్రశాంతంగా. అలా పడుకొని ఆలోచిస్తా ఉంటాడు. కానీ వీడికి నిద్ర పట్టదు గదా! ఎప్పటిలానే. తర్వాత వాడి సార్డ్ దగ్గరికెళ్ళి దాన్ని పట్టుకొని అలా కూర్చొని నిద్రపోతాడు. కట్ చేస్తే మనకొక పెద్ద ప్యానెల్‌ని చూపిస్తారనమాట. ఇందులో దూరంగా కొన్ని టెంట్లు కనిపిస్తాయి. అండ్ రైట్ సైడ్ కార్నర్‌లో ఒక పెద్ద సిటీ ప్లస్ మధ్యలో ఒక ఫోర్ట్ లాంటిదని చూపిస్తారనమాట. నెక్స్ట్ ప్యానెల్‌లో ఒకడు చెప్తాడు. అదిగో అక్కడ దూరంగా హిల్ ఉంది చూసారా? దాని లోపలే మన ఎనిమీ యొక్క మెయిన్ ఫోర్స్ ఉంది. అందులో 2000 మంది ఉండే అవకాశం ఉంది సోల్జర్స్ అనేసి అంటాడు వాడు. అప్పుడు ఇలా చెప్తాడు. మన పనేంటంటే ఆ కొండ వెనకాలున్న సోల్జర్స్ యొక్క ఫుడ్‌ని, వాటర్‌ని తగలబెట్టేయడం అనేసి చెప్తాడు వాడు. తర్వాత వాడు ప్లాన్ చెప్తాడనమాట. మన ప్లాన్ ఏంటంటే అలా తిరుక్కుంటూ వెనక్కెళ్ళి అదే మన పని చూసుకొని తర్వాత ఈ సోల్జర్స్ క్యాంప్‌లో నుంచి సీదా మధ్యలో నుంచి పరిగెట్టుకుంటూ మన క్యాసిల్‌కొచ్చేయడం అనేసి చెప్తాడు. అప్పుడు గట్స్ గాడికి ఏదో డౌట్ కొడతది. ఎనిమీ మధ్యలో నుంచినా అంటే వాళ్ళ క్యాంప్‌ని ఆహ్, దాటుకుంటూనా అనేసి అనుకుంటాడు వాడు. అప్పుడు సోల్జర్స్ అడుగుతాడు. మన సపోర్ట్ ఏంటి అనేసి. మనకెవరైనా హెల్ప్ చేయడానికొస్తారా అని.
గ్రిఫిత్ అట్లా చెప్పి, "మీరేం భయపడకండి. వాళ్ళకంత ధైర్యం లేదు" అనేసి అంటాడు. అప్పుడు ఆళ్ళందరూ సోల్జర్స్ నవ్వుకుంటారు. ఓకే. పిరికి పందలు అనేసి. గట్స్ ఆ సీన్‌ని చూసి ఇలా అనుకుంటాడు. అరే! కొంచెం గూడా వీళ్ళకి డౌటే లేదే. గ్రిఫిత్‌ని చాలా బలంగా నమ్ముతున్నారు. గ్రిఫిత్ అంటే వీళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉందనేసి అనుకుంటారు. తర్వాత గ్రిఫిత్ ఇట్లా చెప్తాడు. మన గాడ్ బేర్ ఎవరంటే గట్స్ అనేసి చెప్తాడు. ఇంతకీ గాడ్ బేర్ అంటే సోల్జర్స్ వెనకాల నుంచి ప్రొటెక్ట్ చేసేవాడనమాట. సోల్జర్స్ వెనకాల నుండి ప్రొటెక్ట్ చేసేవాడు. ఇది కొంచెం టఫ్‌గా ఉండే జాబే. కానీ దీనికి నువ్వే కరెక్టా అని చెప్పేసి అంటాడు గ్రిఫిత్. ఈ జాబ్‌లో నువ్వు చచ్చిపోయే అవకాశం చాలా ఎక్కువుంది. కానీ ఈ జాబ్‌కి నువ్వే కరెక్టా అనేసి చెప్తాడనమాట. మనం వచ్చేసేటప్పుడు తిరిగొచ్చేటప్పుడు చాలామంది వందల మంది హార్స్‌మెన్ మనల్ని వెంటపడొచ్చు. వాళ్ళ నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి అనేసి గట్స్‌కి చెప్తారనమాట. "నువ్వు అది చేయగలవు గదా!" అనేసి అడుగుతాడు. గట్స్ ఏమో ఇదొక ఆర్డర్ గదా! అనేసి అడుగుతాడనమాట. గ్రిఫిత్ గాడు అవును కరెక్ట్ అని చెప్తాడు. అక్కడున్న సోల్జర్స్ ఇలా అనుకుంటారు. ఇదేంటి ఇలా చెప్తున్నాడు, ప్రాబబ్లీ వాడిని టెస్ట్ చేయడానికే గ్రిఫిత్ ఇట్లా చెప్తున్నాడేమో అని అనుకుంటారు. తర్వాత ఇంకొక సోల్జర్ అంటాడు, ఒకవేళ వాడు అక్కడి నుంచి పరిగెట్టి పారిపోతే పరిస్థితి ఏంటి అనేసి అనుకుంటాడు. తర్వాత కాస్కా ఇలా అనుకుంటది. లేదు వాడిని టెస్ట్ చేయడం కోసం కాదు. ఇది చాలా డేంజరస్ వర్క్. అంతేకాదు ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. ఇలాంటి ఒక పనిని నార్మల్‌గా అయితే ఎవ్వరికీ గ్రిఫిత్ ఇవ్వడు. గ్రిఫిత్ ఆ మూర్ఖుడిని నమ్ముతున్నాడు అనేసి అనుకుంటది లోపల. ఈ కార్కస్ గాడేమో ఈ రోజుతో ఈడు చచ్చిపోబోతున్నాడు అనేసి నవ్వుకుంటాడు లోపల. తర్వాత అందరు రెడీ అయ్యి హెల్మెట్స్ పెట్టుకొని క్యాసిల్ నుంచి బయటకొస్తారు. అలా టర్న్ తీసుకొని మెల్లగా రివర్ లోపల నుంచి పోతా ఉంటారనమాట. గట్స్ గాడు లోపల అనుకుంటాడు. అలా యూ టర్న్ తీసుకొని వెళ్ళడం కన్నా రివర్‌లో పోతున్నట్టుంది నాకు అనేసి. అండ్ వాడిలా లోపల అనుకుంటాడు. ఇక్కడ చాలా గాలేస్తుంది. మన అడుగు చప్పుడుని కూడా ఆపేస్తుంది, కవరేస్తుందనేసి అనుకుంటాడు వాడు. అప్పుడు వాడిలా అనుకుంటాడు. ఒకవేళ మనము వెనకాల సైడ్ ఫైర్ అంటిస్తే అటు సైడ్ నుంచే గాలొస్తుంది కాబట్టి దీన్ని కూడా వాళ్ళు ప్లాన్‌లో యాడ్ చేసుకున్నారా అసలు అని అనుకుంటాడు. ఇంత తెలివిగా ఉన్నారేంటనేసి అనుకుంటాడు వాడు. కట్ చేస్తే ముందు నుంచి ఒకడు ఆపుతాడనమాట వెనకాల అందరిని. ఆపేసి చూస్తాడు. ఒక సోల్జర్ ఏమో వాటర్ తీసుకోవడానికొస్తాడు. వీడేం చేస్తాడు చిన్న డాగర్ తీసుకొని సోల్జర్ గొంతులో పొడుస్తాడనమాట ఇట్లా ఇసిరేస్తాడు. ఆడు చచ్చిపోతాడు సోల్జర్ గాడు. తర్వాత ఈళ్ళు కంటిన్యూ చేస్తారనమాట వాళ్ళ ట్రిప్‌ని. దీన్ని బట్టి మనకు అర్థమైతది. వాళ్ళు చాలా ప్రీ ప్లాన్డ్‌గా ఉన్నారనమాట. కట్ చేస్తే మనకి వెనకాల వాళ్ళ ఫుడ్ సప్లీస్‌ని చూపిస్తారు. అక్కడ ఇద్దరు సోల్జర్స్ దానికి కాపలా కాస్తా ఉంటారనమాట. ఆడేమో ఇంకో సోల్జర్ ఏమో "అరే! చాలా చలేస్తుంది" అనేసి అనుకుంటాడు వాడు. ఇంత చలిలో డ్యూటీలో ఎవరుంటారు చెప్పండి. కనీసం అడవిలో ఉండే నక్కలు కూడా ఉండవు అనేసి అనుకుంటూ ఉంటాడు ఆడు. తోడేళ్ళు వాటెవర్ ఇట్ ఈస్. ఆడికి అలా చూస్తే దూరంగా నిప్పు కనిపిస్తది. ఎవర్రా అంటే మన బ్యాండ్ ఆఫ్ ది హాక్ అనమాట. ఈళ్ళొచ్చేసి నిప్పుతో ముందుకొస్తా ఉంటారు. వీడు ఎనిమీస్ అని గట్టిగా అరుస్తాడనమాట. తర్వాత ఈ ప్యానెల్ చూపిస్తారు. ఎక్సలెంట్ ఉంటది. ఈ ప్యానెల్‌లో అందరికి బ్లాక్ ఇంకా బ్రౌన్ హార్సెస్ ఉంటే గ్రిఫిత్ ఖాన్‌కి మాత్రం వైట్ కలర్ హార్స్ ఉంటది. ఇది చాలా బావుంటది ప్యానెల్. ఎనిమీస్ రైడ్ అని అరుస్తా ఉంటారు. కానీ గ్రిఫిత్ గాడు మిగతా సోల్జర్స్ కలిపి వాళ్ళని చంపేస్తారనమాట. గట్స్ గాడైతే ఏకంగా తలలు, చేతులు లేపేస్తా ఉంటాడు. తర్వాత ఈళ్ళందరూ అక్కడున్న మొత్తాన్ని తగలబెట్టేస్తారనమాట. తగలబెట్టేసి గన్ పౌడర్‌ని గూడా అంటిచ్చేస్తారు. గన్ పౌడర్ గూడా బ్యారల్స్ పేలిపోతాయి టోటల్‌గా. తర్వాత గ్రిఫిత్ గాడు ఆర్డర్ చేస్తాడు. ఎనిమీ వాళ్ళ క్యాంప్‌లో నుంచి మధ్యలో నుంచి దూరి వచ్చేయండి అనేసి. లోపలున్నోళ్ళందరూ అలర్ట్ అయిపోతారనమాట. ఇదొక నైట్ రైడ్ వాళ్ళు వెనక నుంచి అటాక్ చేస్తున్నారు అనేసి. ఆళ్ళందరూ గుర్రం మీద నుంచే ఫైట్ చేస్తా ఉంటారనమాట. వాడు సంథింగ్ చెప్తాడు. రైట్ డబుల్ ఫైల్ అని చెప్తాడనమాట. అలా చెప్పేసి ఇప్పుడు ఎస్కేప్ అవ్వండి అనేసి అరుస్తాడు గట్టిగా గ్రిఫిత్ గాడు. అప్పుడు అక్కడున్న నైట్ అనుకుంటాడనమాట ఇట్లా. ఆహ్, "ఏం చేస్తున్నారు మీరు? తొందరగా ఎళ్లి మన గన్ పౌడర్‌ని వాటిని వీటిని బయటకి తీసుకొని రండి" అనేసి. అప్పుడు ఆ సోల్జర్ గాడు అంటాడు, లేదు జనరల్ ఫైర్ గాలి వల్ల ఇటువైపే వీస్తుంది. మనం కొంచెం తేడా చేసినా గూడా మన క్యాంపులు గూడా అంటుకునే అవకాశం ఉంటది" అనేసి అంటాడు వాడు. అప్పుడు ఈ జనరల్ గాడికి చాలా కోపమొస్తది. ఒక ఒక తుచ్చమైన మర్సనరీ గ్రూప్ మా నైట్స్‌ని ఇలా ఎలా చేయగలుగుతది? ఇంత డ్యామేజ్ ఎలా ఇవ్వగలుగుతది అనేసి. వెంటనే కావలరీని డిస్పాచ్ చేయండి అనేసి గట్టిగా అరుస్తాడు.
అంటే సోల్జర్స్‌ని పంపించమననమాట. కట్ చేస్తే మనకి ఈ బ్యాండ్ ఆఫ్ హాగ్‌ని చూపిస్తారు. వీళ్ళు పారిపోతా, వెళ్ళిపోతా ఉంటారనమాట. గట్స్‌గా లోపల అనుకుంటాడు, అరే! వీళ్ళు సూపర్ ఉన్నారే అనేసి అనుకుంటాడు వాడు. ఇంత అద్భుతమైన అటాక్‌ని నేను నా లైఫ్‌లో ఎప్పుడు చూడలేదు అనేసి అనుకుంటాడు వాడు. వీళ్ళు చాలా స్కిల్‌ఫుల్‌గా ఉన్నారే అనేసి అనుకుంటాడు. ఇంతకీ వీడు వెనక్కి తిరిగి చూస్తే చాలామంది సోల్జర్స్ వచ్చేసారనమాట. అప్పుడు గట్స్ గాడు ఇలా అనుకుంటాడు, ఇప్పటినుంచి నా బాధ్యత మొదలైంది అనేసి వాడు అనుకుంటాడు. దీంతో మన చాప్టర్ ఎండ్ అయిపోతది. అండ్ మన వాల్యూమ్ 4 గూడా ఎండ్ అయిపోతదనమాట. నెక్స్ట్ వచ్చే చాప్టర్స్ మైండ్ బ్లోయింగ్ అసలు. అవి మాత్రం మిస్ అవ్వకండి. అండ్ ఇది చాలా లాంగ్ వీడియో నాకు తెలుసు. అందుకే చాలా టైం పట్టింది. సో, నన్ను కొంచెం క్షమించండి. అండ్ ఇక్కడి వరకు చూస్తే థాంక్ యూ వెరీ మచ్. ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా ఏమైనా ఫీడ్‌బ్యాక్ ఉంటే కామెంట్ చేయండనమాట. దాంతో ఏమన్నా ఆహ్, చేంజెస్ చేయాలంటే చేస్తా నేను. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ మిస్ అవ్వద్దనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసి బెల్ ఐకాన్ అయితే నొక్కుకోండి. థాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్ గైస్. బాయ్ ఫర్ నౌ.